వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా మనం ప్రతిరోజు ఏమైతే చెప్పుకున్నామో ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నప్పటికీ కూడా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఆర్ డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. తప్పనిసరిగా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి వార్షిక మిత్ర సైనిక శక్తి, ఇక్కడ మనకి వార్షిక మిత్రశక్తి, యాక్చువల్ చెప్పాలంటే మిత్రశక్తి అనేటువంటిది ఒక ప్రతి సంవత్సరం మనం నిర్వహించేటువంటి ఒక సైనిక వ్యాయామం, సైనిక విన్యాసము భారతదేశంతో పాటు దాంట్లో ఏ దేశము పాల్గొనడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనకి బిట్టు. భారతదేశంతో పాటు ఏ దేశం దీంట్లో పాల్గొంటుంది? దేంట్లో? మిత్రశక్తిలో. మిత్రశక్తి అనేది ఏ దేశానికి? ఇండియాకి మరియు ఏ దేశం కలిపి, 2 దేశాలు కూడా కలిపి దీన్ని నిర్వహించుకుంటూ ఉంటాయి. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సరే చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ కంట్రీ పార్టిసిపేట్స్ అలాంగ్ సైడ్ ఇండియా ఇన్ ద యాన్యువల్ మిత్రశక్తి అనేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్లో ఏది పాల్గొంటుంది? మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరు పాల్గొంటారు? 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మనం. 1 బంగ్లాదేశ్, 2 నేపాల్, 3 భూటాన్, 4 ఆప్షన్ డి శ్రీలంక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ. దీంట్లో మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీలంక. ఇటీవల కాలంలో మన భారతదేశము మరియు శ్రీలంక 2 దేశాలు కూడా కలిపి మిత్రశక్తిని నిర్వహించుకోవడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇండియా మరియు శ్రీలంక 2 కూడా కలిపి దీన్ని ఈ యొక్క మిత్రశక్తిని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి అంటే 2012 సంవత్సరం నుంచి ఇది ఒక ట్రైనింగ్గా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాబట్టి మనకి ఈ బిట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రశక్తి అనేది ఇండియా మరియు శ్రీలంక మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి రేపో రేటుకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇటీవల కాలంలో ఎంపీసీ మీటింగ్ జరిగింది, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ యొక్క ఇటీవల కాలంలో జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఒక పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. రేపో రేటు, ఇక్కడ మనకి రేపో రేటు, రివర్స్ రేపో రేటు ఎకానమీలో మనకి కంపల్సరీ ఆ పదాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 100% ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 లేదంటే చదివే వాళ్ళు, ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు రేపో రేటు, రివర్స్ రేపో రేటు అనేటువంటి పదాలు అందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటాయి. సరే, రేపో రేటుకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెంబర్ 3. స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెంబర్ 3. ఈ 3 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ సరైనటువంటివి రేపో రేటుకు సంబంధించి? ఫస్ట్ వన్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు డబ్బు ఇచ్చే వడ్డీ రేటు. ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వాణిజ్య బ్యాంకులకి కొంత అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఇచ్చినప్పుడు కొంత వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ ఏమంటే ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్ విచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్. సో ద ఆప్షన్ 1 is right. నెక్స్ట్ ఆప్షన్ 2, రేపో రేటు పెరుగుదల రుణ వ్యయాలను పెంచుతుంది మరియు అధిక రుణ వడ్డీ రేట్లకు దారితీస్తుంది. ఇక్కడ ఏమంటారంటే an increase in the repo rate raises borrowing costs and leads to higher loan interest rates. ఇక్కడ ఏమంటాడు? an increase of repo rate కనుక ఇంక్రీజ్ అయినట్లయితే రైజెస్ borrowing cost రైజెస్ అవుతాయి అని చెప్పి అన్నాడు. అంతేకాకుండా లీడ్స్ టు హయ్యర్ లోన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి రేపో రేటు పెరుగుదల రుణ వ్యయాలను పెంచుతుంది, అధిక వడ్డీ రేట్లకు దారితీస్తుంది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. తర్వాత థర్డ్, ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని నియంత్రించడం దీని యొక్క ఉద్దేశం. అంటే మనీ విపరీతమైనటువంటి ఆ ఫ్లోయింగ్ని కంట్రోల్ చేయడం అనేది రేపో రేటు యొక్క ప్రధాన ఉద్దేశం. రేపో రేటు పెంచడమా, రేపో రేటు తగ్గించడమా అనేది దేనికంటే ఇక్కడ మనకి ఇట్స్ పర్పస్ ఈజ్ టు రెగ్యులేట్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ అనేది ఇక్కడ మనకి పాయింట్ అనమాట. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని నియంత్రించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఎస్, దిస్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. కాబట్టి 1, 2, 3 3 స్టేట్మెంట్లు కూడా ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా రిగార్డింగ్ టు ద రేపో రేట్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో
ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి? హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్, ఓన్లీ టూ, ఆల్ త్రీ, నన్. ఆల్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు మనకి క్రింది ప్రకటనలు పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేటువంటి 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి బిట్. ఒకటి ఫస్ట్ ఏంటంటే యాంటీ రోమియో స్క్వాడ్. యాంటీ రోమియో స్క్వాడ్ పదం గుర్తుంచుకోండి. యాంటీ రోమియో స్క్వాడ్లు మహిళల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేక పోలీసు బృందాలు. ఇక్కడ ఇటీవల కాలంలో మహిళల యొక్క భద్రతను, మహిళలకి జరిగేటువంటి ఆ యొక్క దురాచారాలు వాటిన్నిటి నుంచి రక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి యాంటీ రోమియో స్క్వాడ్ అనేది అది ఒక స్పెషల్ ఫోర్స్ అని చెప్తున్నాడు వాడు అక్కడ. యాంటీ రోమియో స్క్వాడ్ ఆర్ ఏ స్పెషల్ పోలీస్ టీమ్స్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. ఇక్కడ మనకి కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే యాంటీ రోమియో స్క్వాడ్లు మహిళల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పోలీసు బృందాలు అనేది ఇది ఒక స్టేట్మెంట్. ఇక్కడ మనకి సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. ఇది ఒక ప్రత్యేకమైన బృందం. యాంటీ రోమియో స్క్వాడ్ అంటే ఒక ప్రత్యేకమైన బృందం లేడీస్ని సేఫ్గా ఉంచడానికి, లేడీస్ సెక్యూరిటీ గురించి ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక బృందం యాంటీ రోమియో స్క్వాడ్స్. నెక్స్ట్ ఏమంటే 2017లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ స్టేట్లో ఉంది యాంటీ రోమియో స్క్వాడ్ అనేది? మనకి యూపీలో ఉంది. దీన్ని 2017లో ఏర్పాటు చేశారని సెకండ్ స్టేట్మెంట్లో అంటాడు. ఇక్కడ మనకి యాంటీ రోమియో స్క్వాడ్ ఫార్మ్డ్ బై ది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ 2017. యాంటీ రోమియో స్క్వాడ్ ఫార్మ్డ్ బై ది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ 2017. 2017 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల సంరక్షణకై యాంటీ రోమియో స్క్వాడ్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అన్న యూపీ గవర్నమెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రైట్. యాక్చువల్లీ చెప్పాలంటే మహిళా భద్రతను కల్పించడానికి, వాళ్ళ యొక్క వేధింపుల నుంచి వాళ్ళని రక్షించడానికి ఈ యొక్క స్క్వాడ్ని 2017లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు జరుగుతుంది అని చెప్పేసానంటే ఇటీవల కాలంలో దాన్ని మరింత ఉన్నతంగా ఇక్కడ మనకి ఆ యొక్క స్క్వాడ్ని అనేక ప్రాంతాల్లో, పాఠశాలలో, కళాశాలలో, మార్కెట్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క స్క్వాడ్ని అక్కడ ఉంచి ఆ మహిళలను రక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి యాంటీ రోమియో స్క్వాడ్ అనేది స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది మరి ఎవరి చేత ఏర్పాటు చేయబడిందంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేత ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మరింత బలోపేతం చేశారు 2024లో దాన్ని మరింత బలోపేతం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ప్రకటన 1, ప్రకటన 2 అనే ప్రకటనలు ఇచ్చారండి. ఈ ప్రకటనలో ఏది కరెక్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్ ఏమన్నా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఎఫ్స్వా అని చెప్పేసి అని అంటాం. 1958లో ఏఎఫ్ఎస్పిఏ 1958లో సాయుధ దళాలకు అంతరాయం కలిగించిన ప్రాంతాల్లో ప్రజాశాంతిని కాపాడేందుకు ప్రత్యేక అధికారాలను మంజూరు చేయడానికి రూపొందించబడింది అని చెప్పేసి అంటాడు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది ఒక ఫోర్సు. ఏఎఫ్ఎస్పిఏ ఇది ఒక ఫోర్స్. దేనికి సంబంధించిందంటే ఎక్కడైతే శాంతి భద్రతలు ఉండవో, మన భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో అయితే శాంతి భద్రతలు ఉండవో ఆ ప్రాంతాల్లో పోలీసులకు ఇచ్చినటువంటి ఒక స్పెషల్ అధికారం ఇది. స్పెషల్ అధికారం దాన్ని మనం ఏమంటామంటే ఏఎఫ్ఎస్పిఏ అని చెప్పేసి అంటాం. అని ఇక్కడ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ 1958లో ఏర్పాటు చేశారు. అంటే శాంతి భద్రతలను కాపాడడానికి వీళ్ళకి అనేకమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇది స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 ఏమంటాడంటే ప్రధానంగా వాయువ్య రాష్ట్రాలు మరియు పశ్చిమ బెంగాల్లో ముఖ్యమైన అంతర్గత భద్రతా సవాళ్లు లేదా తిరుగుబాటును ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పిఏ సాధారణంగా అమలు చేయబడుతుందని చెప్పేసాను. ఏఎఫ్ఎస్పిఏ అనేటువంటి ఈ చట్టం ఎక్కడెక్కడ ఏర్పాటు ఈశాన్య వాయువ్య రాష్ట్రాలు మరియు పశ్చిమ బెంగాల్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసాను. యాక్చువల్గా వాయువ్య రాష్ట్రాలు కాదండి, ఈశాన్య రాష్ట్రాలు. ఇక్కడ మనకు భారతదేశం కనుక చూసుకున్నట్లయితే, మన ఇండియా కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ
ఈ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రం, మరి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి మణిపూర్ ప్రాంతంలో మణిపూర్ ఒకటి, నాగాలాండ్ ఒకటి, ఆ ప్రాంతంలో నెక్స్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ పైభాగం ఉన్నటువంటి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ పశ్చిమ బెంగాల్కి ఏం సంబంధం లేదండి. అసలు పశ్చిమ బెంగాల్కి, వెస్ట్ బెంగాల్కి ఏమీ సంబంధం లేదు. అలాగే మనకి అనేటువంటి వాయువ్య రాష్ట్రాలతో కూడా దీనికి అంతగా సంబంధం అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్, ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క చట్టం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, అలాగే మనకి ఎక్కడ ఉందండి 4 స్టేట్మెంట్లో ఆప్షన్ సి ఈజ్ ద రైట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. NIRF 2024 ర్యాంకింగ్లో ఓవరాల్ కేటగిరీలో ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది అని చెప్పేసి అన్నాడు. విచ్ ఇన్స్టిట్యూషన్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద ఓవరాల్ కేటగిరీ ఇన్ ద NIRF 2024 ర్యాంకింగ్. ఇక్కడ మనకి NIRF 2024 ర్యాంకింగ్లో ఓవరాల్ కేటగిరీలో ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది అనేది ఇక్కడ మనకి ఇక్కడ మనకి NIRF అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటంటే, NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 2015 సంవత్సరంలో ఈ యొక్క NIRF అనే దాన్ని NIRF అనేటువంటి దాన్ని 2015 సంవత్సరంలో 2015లో ఇక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేయడం అనేది విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా యూనివర్సిటీ పరిశోధనలో కానీ, బోధనలో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ అన్ని రంగాల్లో ఏ సంస్థ అయితే ఉన్నతంగా ఉంటుందో దానికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు అలాగా ఆ యూనివర్సిటీ యొక్క పనితీరును బట్టి వాటికి ర్యాంకింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఆ ర్యాంకింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే అది తల్లిదండ్రులకు కానీ, పిల్లల్ని జాయిన్ చేయడం కానీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక విద్యా సంస్థను ఎన్నుకునేటప్పుడు ఏ విద్యా సంస్థలో పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పేసి తల్లిదండ్రులకి మంచి సమాచారం ఇవ్వడంలో ఈ ర్యాంకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇక్కడ మనకి NIRF 2024 ర్యాంకింగ్లో ఓవరాల్ కేటగిరీలో ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది అని చెప్పేసానంటే ఇక్కడ మనకి IISc బెంగళూరు, IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT కాన్పూర్ ఇచ్చారు. ద రైట్ ఆన్సర్ ఈస్ IIT మద్రాస్. ఇటీవల కాలంలో 2024 ఇచ్చినటువంటి ఈ ర్యాంకింగ్లో IIT మద్రాస్ అనేది ఫస్ట్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే బిట్స్ డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా లేటెస్ట్ బిట్సే. కరెంట్ అఫైర్స్ పార్ట్లో మనకు చాలా ఉపయోగకరమైన బిట్స్, ప్రతి బిట్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. నెక్స్ట్, ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా క్వశ్చన్ ఇస్తున్నాం మీకు. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో మనకి తెలియచేయండి. ఇక్కడ ఏమిటంటే ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్ విచ్ డేట్ ఈస్ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్? అంటే మనకు ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేయడం, కిడ్నీ డొనేట్ చేస్తూ ఉంటారు, కళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. కళ్ళు అంటే మొత్తం కళ్ళు తీసారు, ఐరిస్ తీస్తారు. ఇక్కడ మనకి కళ్ళు దానం చేయడం కానీ, కిడ్నీలు దానం చేయడం కానీ, లివర్ దానం చేయడం కానీ, లేకపోతే ఇటువంటివన్నీ కూడా దానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అవయవ దాన దినోత్సవం అని చెప్పేసి ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ డే ఏది? ఇక్కడ మనకి ఆన్ విచ్ డేట్ ఈస్ ద వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ? ఈ బిట్టి మీరు ఈ యొక్క ప్రశ్నకి తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో సమాధానం తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీకేమైనా సబ్జెక్ట్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.